ఆటో కార్మికులను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని విమర్శించారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఆయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలందరినీ మోసం చేశాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో కార్మికులకు 11,000 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కనీసం 11 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆటో రిక్షాలు ఎంత గొప్పోళ్ళు, ఎంత మంచి నడిపిస్తారు, ఎంత నాకున్నది, ఎంత స్కిల్ ఉన్నా కానీ మన జీవితాల గురించి వాళ్ళకి తెలియదు, మన బాధల గురించి వాళ్ళకి తెలియదు. అవి కూడా ఎవరైతే ఒక బాధ్యతతో ఉన్న రాజకీయ నాయకుడు అంటే అందరి సమస్యలు తెలుసుకోవాలి, అందరినీ ఆదుకోవాలి, ఆ సమస్యలకు పరిష్కారం ఏందని చూపెట్టాలి. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే వీళ్ళ బాధలు తెలుసుకొని మీకు ఇదిస్తా అని ఓట్లు అడుగుడే కానీ వీళ్ళని ఓటు బ్యాంక్ తిరిగా వాడుకున్నాడే కానీ అందరూ ఇదే కాదు, మీకే కాదు, ఎంతో మందిని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులు ఓటు బ్యాంకులు తిరిగా వాడుకుంటారు.